హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను తలకాయ కూర ప్రిపరేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, చేసుకునే విధానం మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుని తాల్చి పెట్టుకుని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేయించుకుందాం. 2 ఆనియన్స్ తీసాను, పెద్ద పెద్దవి. ఆ 2 ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసి కొంచెం దోరగా వేయించుకుందాం. తర్వాత చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి, తర్వాత మటన్ మసాలా, ఇవన్నీ కూడా వేసుకుందాం 1 by 1. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, ముందు ఇవి వేయించుకుందాం. ఇది కొంచెం ఒక రవ్వ కలర్ మారితే చాలు, మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెంసేపు మూత పెట్టి వేయిద్దాం. ఈలోపు నేను మటన్ తలకాయ మాంసాన్ని కడుగుతాను, క్లీన్ చేసి రెడీ చేస్తాను. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి కలిపి చూడండి, అడుగు కలర్ మారినాయి కానీ పైన ఇంకా కలర్ మారలేదు కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకుని ఇలా పెట్టుకుందాం. మళ్ళీ ఒక మంట తగిలిన తర్వాత చూద్దాం. ఇంతవరకు వేగినాయి కదా, మనం ఇది తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఉల్లిపాయలు చల్లారనిద్దాం. ఈలోపు మనం కుక్కర్ పెట్టుకుందాం. కర్రీ చేయడానికి కుక్కర్ పెట్టుకుని ఇది డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ కాగింది, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆయిల్లో వేసి వేగితే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. వేసుకుని దాన్ని బాగా కలుపుకుంటే ఆయిల్లో బాగా వేగుతుంది కదా. కొద్దిగా నేను మటన్లో వేసాను, మటన్ తలకాయలో వేసాను. తర్వాత కొంచెం ఏమో ఆయిల్లో వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న 2 పచ్చిమిర్చి పొడవుగా కొంచెం కారంగా ఉన్నాయి, అందుకని 2 తీసుకుని ఇలాగా తుంపేసి చిన్న చిన్న ముక్కలుగా తుంపేసి వేసాను. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మటన్ మసాలా కలిపి మ్యారినేట్ చేసి పెట్టిన కూర వేసేద్దాం. దీనిలో వేసేసి కొంచెం బాగా కలుపుదాం.
ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేద్దాం.
నా టెర్రస్ గార్డెను హాఫ్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. చూసి ఏమేమి మొక్కలు ఉన్నాయో మీరు గమనించండి. ఇదైతే కాసిరేగి చెట్టు, ఇంకా కాయలు కాయలేదు. ఏ ఏ రకాలు ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నారింజ, వడ్లమూడి నారింజ, కాకరపాదు, సీతాఫలాలు, తర్వాత గోంగూర, వంగ, తర్వాత వేరే రకం మునగ చెట్టు, తర్వాత వంగ, తర్వాత మల్బరీ, తోటకూర, తర్వాత ఇక్కడ కూడా వంగ, దొండతీగలో ఒక వంగ కూడా వేశాను. తర్వాత పక్కనేమో గుమ్మడిపాదు పెట్టాను. ఇది కమలాలు, ఇంకా కాయలు రాలేదు. లాస్ట్ ఇయర్ పూత వచ్చింది, కానీ ఈ సంవత్సరం తప్పనిసరిగా వస్తాయని వెయిట్ చేస్తున్నాను. కమలా చెట్టు వెనక ఉన్నదేమో మల్బరీ, ఆ పక్క వంగ చెట్టు ఒకటేను, వైట్ డబ్బాలోనేమో మళ్ళీ ఇంకొక దొండతీగ. ఇది దానిమ్మ, పప్పాయ, ఇవేమో పైనాపిల్. చూసారు కదా, మనకు ఆసన చూపించాను కదా. మామిడి, గోంగూర బాటిల్స్లో వేసాను. తర్వాత ఇదేమో నిమ్మ, స్వీట్ నిమ్మ, వెనక వంగ, తర్వాత ఏమో అదొక నారింజ చెట్టు, ఇదేమో టమోటా. ఇలాగా ఇదేమో సపోటా ఒకటేను, నేరేడు చెట్టునండి. అవి ఇంకా కాపు రాలేదు ఎందుకో, 4 ఏళ్ళు పైన అయిపోయింది. ఇదేమో నిమ్మ, కాయలు కాస్తుంది. ఇలా ఉంది నా టెర్రస్ గార్డెన్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.